ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త సేవకులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేవి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ భూలోకం వైపు చూసినప్పుడు మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది, చెడిపోయింది. చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, మనుషులు ఏం చేస్తున్నారంటే చెడగొట్టుకుంటున్నారు వారి జీవితాన్ని, వాళ్ళే నష్టం చేసుకుంటున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో, నా స్వహస్తాలతో నేను వీళ్ళను చేసుకున్నానే, ఎందుకు వీళ్ళు నా మార్గాల్లో ఉండకుండా వాళ్ళ సొంత చిత్తంలోనే వెళ్ళిపోతున్నారు, చెడిపోతున్నారు, ప్రజలంతా భ్రష్టులైపోతున్నారని దేవుడు ఎంతగానో బాధపడుచున్నాడు. భూమి మీద చూసినప్పుడు వారి జీవితాల్లో చెడుతనం ఎక్కువైపోయింది. చూస్తున్నాడు, ఎవరైనా ఉన్నారని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి నోవాహు. ఆమేన్, హల్లెలూయా. నోవాహు కనపడ్డాడు. నీతిమంతుడుగా ఆయన్ని వెళ్ళు స్వాగత ప్రకటించమన్నప్పుడు ఆ ప్రజల యొద్దకి స్వాగత ప్రకటించాడు. కనీసం 100 సంవత్సరాలు పాటించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 100 సంవత్సరాలు పాటించినప్పుడు అయినా చలనం లేదు. ఇక ఏం చేస్తాడు దేవుడు? ఇక ఆ జల ప్రవాహంలో ఈ మానవ జాతి మొత్తం కొట్టుకుపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీ మార్గంలో నువ్వు వెళుతున్నావు, ఈ లోకం అనే మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు, నష్టపోతున్నావు, ఈ లోకం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నావు. అది దేవుని చిత్తము కాదు. దేవుడు ఆయన స్వహస్తాలతో చేసుకుంది ఎందుకో తెలుసా? నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నశించడానికి కాదు దేవుడు ఈ లోకానికి నువ్వు వచ్చింది, దేవునిలో ఫలభరితంగా మార్చబడ్డానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నష్టపోకూడదు, చెడిపోకూడదు, చెడ్డ తలంపులు నీలో ఉండకూడదని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి తెలుసుకొని, అర్థం చేసుకొని ఈ రోజున దేవుని వైపు చూడాలని ఆశిస్తూ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.